ఎందుకు ఎల్ఆర్ ఈశ్వరి గారు ఇంత పెద్ద సింగరు, పేరు ప్రఖ్యాతలు, వందల కోట్ల ఆస్తులు అన్నీ వచ్చాయి. కానీ పెళ్లి అనేది మీ జీవితంలో వద్దనుకున్నారా? లేకపోతే చేసుకొని వదిలిపెట్టాల్సొచ్చిందా? కాదు. పెళ్ళి అంటే నాకు సంగీతమే పెళ్ళి. హ్మ్. పాటనే పెళ్ళి నాకు. అదే ఇష్టం. పాటని చేసుకున్నాను అంతే. మీతో పాటు అందరు సింగర్స్ ఉన్నారు కదా! వాళ్ళ ఇష్టం అది. జానకమ్మ, సుశీలమ్మ, వాణి జయరాం. అది వాళ్ళ ఇష్టం. హ్మ్. వాళ్ళు చేసుకున్నారు. నాకు పాట అంటే పాటే. అంటే అమ్మ కూడా అడగలేదా? ఒక అమ్మాయికి జీవితంలో లేదు, తోడుండాలి ఒకళ్ళు అని? మీకు కూడా అనిపించలేదు అసలుకి? ఎప్పుడు అనుకోవచ్చు. నా థాటే వేరుమా. పక్కనే ఎవరు రారు. ఆడవాళ్ళు ఎవరు రారు. హ్మ్. అయ్యో ఆవిడ అంటారు. అంత రెబలా? అంత భయం. అయ్యో ఆవిడ అబ్బబ్బా వద్దుబా అంటారు. ఇంత అందంగా ఉంటారు కదా! అప్పుల్లో ఎంత అందంగా ఉంటారో మొత్తానికి తెలుసు. పెద్ద బొట్టు పెట్టుకొని అసలకి అసలు ఒక హీరోయిన్ కూడా సరిపోదు మీ అందం ముందు అప్పుల్లో. ఎవరు ప్రపోజ్ చేయలేదా? హీరోస్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ లేదు కానీ, లేదు లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నేను. భయపడతారు. ఆ ముఖం చూసిన వెంటనే భయపడతారు. చూస్తే భయమేసే అంత ఇదిగా ఉండదే మీ ఫేస్, చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది. కానీ నేను రఫ్ అండ్ టఫ్గా ఉంటాను కదా. అందువల్ల. బట్ ఎప్పుడు అనిపించలేదా పెళ్లి చేసుకోలేదు నేను, లేదు ఒకళ్ళు తోడుండాలని? లేదు. నా తమ్ముడు చెల్లాయి వీళ్ళని పెద్దవాళ్ళు చేయాలి. నేను బాగా ఉండాలి. మా ఇల్లు వాకిలి బాగుండాలి. మా అమ్మ బాగుండాలి. ఇదే నాకు ఇల్లు వాకిలి అదంతా మనకు కావాలి. ఎంత కష్టపడ్డాము మేము. 25 రూపీస్లో అద్దెకిచ్చి ఉన్నాము. మా సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కొనాలి. ఇలాగే థాట్. బట్ వాళ్ళందరూ హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు కదా. అది చెల్లెలు, చూసి నాకు తమ్ముడు. ఇష్టం, నాకు సంతోషం. రేపు ఎల్ఆర్ ఈశ్వరి గారిని చూసుకోవడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నారుగా, నువ్వు నాగా, అందరూ ఉన్నారు. ఎవరికి ఎవరు లేదు అని లేదు బాబు.